నగరంలోని సుభాష్ నగర్ K6 GTPL కార్యాలయం ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో కార్యాలయం ఎదుట ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. కోర్టులో తనకు న్యాయం జరగలేదని ఓ వ్యక్తి కోర్టు ముందు పురుగుల మందుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గి సామాన్యుడికి కాస్త ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹400 తగ్గి ₹82,300కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹440 తగ్గడంతో ₹89,780కు చేరింది. అటు వెండి ధర ఏకంగా ₹2,000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు ₹1,10,000గా ఉంది. పేదలకు రేషన్ షాప్లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి వేదిక ఖరారైంది. ఉగాది రోజున సూర్యాపేటలోని మట్టపల్లి ఆలయం నుంచి ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీని ద్వారా 2 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు 6 కేజీల చొప్పున సన్న బియ్యం అందుకోనున్నారు. కాగా ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వనున్నారు. తాను కాంగ్రెస్ లో చేరతానని జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను పార్టీని వీడట్లేదని తెలిపారు. అభివృద్ధి, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు చెప్పారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే పరిచయంలో ఉన్నారని అన్నారు. డిలిమిటేషన్ కు బీఆర్ఎస్ వ్యతిరేకమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తమిళనాడులో అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఎంపీల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఉత్తరాది డామినేషన్ పెరుగుతుందన్నారు.